సూర్యరాయాంధ్ర నిఘంటు పర్యవేక్షకులు, తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకులు, మహాదేశభక్తులు, గ్రంథాలయ ఉద్యమ నాయకులు శ్రీ చేమకుర్తి శేషగిరిరావు పంతులుగా 11వ భాగం 29/1/20 ఆయన స్మారక సంచికలో ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగా హిందూ మతం జీవిత ధ్యేయం అనేటువంటి వ్యాసం రాశారు. మన మతానికి హిందూ మతం అనే పేరు ఈ మధ్య కాలంలో విదేశీయులు పెట్టిన పేరు. దీని అసలు పేరు సనాతన ధర్మం. సనాతనం అంటే అన్ని కాలాలకు సంబంధించిన శాశ్వత ధర్మం అని. ఇది ఒకానొక కాలంలో ఒక రోజున పుట్టింది కాదు. ఈ రోజు సమస్త జగాలకు సంబంధించింది అయిన ధర్మం. దీని స్వరూపాన్ని పరిశీలిస్తే దీనికి ప్రాదేశీయులైన ఎల్లరు ఏమి అంటే లిమిట్స్ అంటూ లేవు, బౌండరీలు లేవు అనే సంగతి స్పష్టం. అంటే అన్ని దేశాలకి అందరూ దీని పరిధిలోకే వస్తారు. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదిగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాః సర్వమానవ అని మనుస్మృతిలో చెప్పి, ఈ పృథ్వీలో ఉన్న సమస్త మానవులు కూడా ఈ దేశంలో పుట్టిన సకల విద్యావేత్త అయిన అగ్రజన్ముని నుండి తమ ఆచారాలు నేర్చుకోవాలి అని దీని అర్థం. ఎన్నో మతాలతో విశ్వాసాలతో నిండి ఉన్న ఇవాల్టి ప్రపంచంలో పరిస్థితులను బట్టి చూస్తే ఇవేవో బడాయి మాటలుగా కనపడదు. అయితే అతి ప్రాచీనాలైన వేదాలు, స్మృతులు మొదలైన గ్రంథాలు పరిశీలిస్తే ఈ ధర్మం మానవ మాతృణ్ణి ఉద్దేశించి బోధించిన ధర్మం అనే విషయం స్పష్టం. ఇతర మతాల నుంచి ఈ ధర్మంలోకి మనుషులను మార్చే మాట ఎక్కడ కనపడ. అంటే ఈ గ్రంథాల దృష్టిలో సకల ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక ధర్మం. అంచేత ఈ ధర్మాన్ని ధర్మంగా కాక హిందూ మతం అనే పేరుతో ఒక మతంగా మాత్రమే చూసినంత వరకు దీని స్వరూప స్వభావ స్పష్టంగా అర్థం చేసుకోవటం కుదరదు. దీని పరిధి చాలా ఎక్కువ. ఒక పరిశుద్ధమైన ఆధ్యాత్మిక జ్ఞానం, సర్వజన సాధారణాలే నైతిక ప్రవర్తన, కర్తవ్యాలు, వివిధ వర్ణాశ్రమాలను బట్టి బోధించబడిన వేరు ధర్మాలు, జాతి, ప్రదేశ వృత్తులను, ఆయా ధర్మాల వల్ల ఏర్పడిన వివిధ నియమాలు అనే 4 భూమికలు సనాతన ధర్మం కిందకే వస్తాయి. మనుస్మృతి ఆంగ్ల భాషలోకి అనువదించిన వెండీ జొనిజర్ అనే పండితుడు ధర్మ శబ్దాన్ని మతం అని అనువదించడం అసంపూర్ణమైన అనువాదమే. మత శబ్దం ధర్మం అనే దాని చేత ప్రతిపాదించబడి విస్తృత అర్థాన్ని చెప్పలేదు. ఈ గ్రంథంలో ఉపయోగించబడి అతి విస్తృతార్థం గల ధర్మ శబ్దాన్ని అనువదించడానికి ఎందరో శ్రమపడ్డా. ఆ పదం బోధించే అర్థానికి దగ్గరగా వెళ్ళాలన్నా కూడా చాలా పదాలు వాడాలి. కర్తవ్యమని, డ్యూటీ, నియమం, లో అని. అలాగే ఈ పదంలో కూడా గురుత్వాకర్షణ శక్తి, ప్రాకృతికానికి పన్నులను నివారణ చెల్లించాలి వంటి నియమం, సాంస్కృతిక నియమం మొదలైన అర్థాలు నిబడి. న్యాయం, నియమం అంటే లోగా,
న్యాయం, హక్కు, పుణ్యం, మతం మొదలైనవన్నీ ధర్మం కిందకి. ది లా ఆఫ్ మను ఇంట్రడక్షన్ అని రాశారు, అనే లో అనేవాడు రాశారు. సనాతన ధర్మం ఇటుపైన సౌకర్యం కోసం హిందూ మతం అనే ప్రయోగంగా చేద్దాం. యొక్క ప్రధానమైన ఉద్దేశం కేవలం మానవుణ్ణి ఈ లోకంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సరిదిద్దటం కాదు, లేదా స్వర్గానికి వెళ్ళి నిరంతరం పరమాత్మ గుణగణాలు స్థితిస్తూ ఉండేట్టు చెయ్యటమే కాదు, పరమ సత్యమైన పరబ్రహ్మతో మానవుడికి ఐక్యాన్ని సంపాదించటమే హిందూ మతం యొక్క పరమ లక్ష్యం. ఆ పరబ్రహ్మ స్వరూపంలో కార్యకారణాలు, దేశకాలాలు, మంచి చెడు, సుఖ దుఃఖాది, విరుద్ధ ద్వంద్వాలు, మానసిక ప్రవృత్తి భేదాలు ఇవి ఏవి ఉండవు. అలాంటి పరబ్రహ్మ స్వరూపంలో ఐక్యాన్ని సాధించాలంటే తన సహజమైన పరబ్రహ్మ ఐక్యాన్ని గుర్తించగలగాలంటే కేవలం మానవుడి నడవడిక సరిదిద్దినంత మాత్రాన, మానవుడి స్వభావాన్ని సంస్కరించినంత మాత్రాన సరిపో అతని చైతన్య స్వరూపాన్ని మార్చే, అంటే అతడు తన యథార్థ స్వరూపాన్ని సాక్షాత్కరించేట్లుగా చేయ. ఇందుకోసమే హిందూ మతం కొన్ని నైతిక నియమాలు, మత సంబంధాలైన కర్తవ్యాలు విధించింది. వీటన్నిటి ప్రధాన లక్ష్యం మోక్షం. ఇది ఆత్మస్వరూప సాక్షాత్కారం ద్వారా సాధ్యం. రాజ్య పరిపాలనా విధానాలు కానీ, సామాజిక నియమాలు కానీ, జాతి నియమాలు కానీ, యజ్ఞ యాగాదులు కానీ ప్రధాన లక్ష్యంగా, ఇవన్నీ అప్రధాన లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడ్డ సాధనాలు, ఎక్విప్మెంట్. అంచేత ఇవన్నీ కాలానుగుణంగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. పరమ లక్ష్యాన్ని సాధించిన వాడు అశాశ్వతమైన మత్స్యలోకం నుంచి ఉద్ధరింపబడి సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మతో ఐక్యం పొందుతాడు. ఆ బ్రహ్మగా ఉండిపోదు. ఇంకా వాడికి జనన మరణాదులే. కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధం. మానవ చైతన్యం పరబ్రహ్మ చైతన్యంలో ఐక్యం పొందటానికి ఒక జన్మ అంటూ చాలు. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో కానీ ఇతర లోకాల్లో కానీ ఎన్నో జన్మలు ఎత్తాలి అని హిందూ మతం బోధిస్తుంది. ఆయా లోకాలలో ధరించే శరీరాలు వేరైన జీవుడు మాత్రం ఒక్కడే. ఈ జీవాత్మ అత్యల్ప క్రిమి శరీరం మొదలు దేవతా శరీరం వరకు వేరు వేరు దేహాలు ధరించవచ్చు, లేదా చిన్న గడ్డి పలక మొదలు అతి విశాల వృక్షం వరకు స్థావర శరీరాన్ని గ్రహించ. ఈ విధంగా అనేక జన్మలు ఎత్తడానికి కారణం అతడు వివిధ జన్మలలో చేసిన కర్మ ప్రతిభ అనుభవించే సుఖ దుఃఖాలకు కారణం ఈ కర్మ. ప్రపంచంలోని మానవుల్లోనే కాదు, ఇతర ప్రాణుల్లో కూడా కనబడే విభేదాలన్నిటికీ కారణం కూడా ఈ కర్మమే. ఈ కర్మ సిద్ధాంతాన్ని బట్టి హిందువుడు దైవానికే ప్రాధాన్యం ఇస్తారు. హిందూ మతంలో పురుష ప్రయత్నానికి ఏమాత్రం స్థానం లేదు అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. హిందూ మతం ప్రకారం దైవం అనేది మానవ శక్తికి లొంగని ఏదో ఒక మహాశక్తి కాదు, పూర్వజన్మలో చేసిన కర్మమే దైవం. పూర్వజన్మ కృతం కర్మ దైవమివత్యభిధీయతి. ఏ కారణం లేకుండా కార్యం పుట్టదని హిందూ మత సిద్ధాంతం. కొన్ని కార్యాలు పుట్టడానికి మానవ ప్రయత్నం కూడా కాదు. ధర్మానుసారంగా ప్రవర్తించడం మానవ కర్తవ్యం. తన ప్రయత్నం చేత దైవాన్ని మార్చగలిగిన సామర్థ్యం, స్వాతంత్రం కూడా మానవుడికి ఉంది. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన ప్రతి పని, అడిగిన ప్రతి మాట, మనస్సులో పుట్టిన ప్రతి ఆలోచన కూడా మానవుడిలో చెరగని ముద్ర వేస్తాయి. అయితే ఇంతకంటే బలీయమైన ప్రయత్నం చేత
వెనక చేసిన కర్మాదుల ప్రభావాన్ని పూర్తిగా మార్చేయాలి. ఏదైనా పాపకార్యం చేసిన దానికి విధించిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ పాపం నశించదు. భగవంతుడు త్రికరణ శుద్ధితో నమ్మి శరణు చెందితే పాపాలు పోతాయి. ఆత్మజ్ఞానం కలిగితే అన్ని కర్మలు వీటన్నిటికంటే వట్టి కర్మ సిద్ధాంతం దైవానికి మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చే సిద్ధాంతం అనేది ఎంత అసంగతమో తెలుసు. ఒక వ్యక్తి తాను చేసిన కర్మ యొక్క ఫలాన్ని అనుభవించాల్సి ఉన్నట్లే ఒక జాతి, ఒక సంఘం, ఒక దేశం కూడా తాను చేసిన కర్మల ఫలం అనుభవించాల్సి ఉంటుంది. ఇవాళ అమెరికా అనుభవిస్తోంది, అంతకుముందు కొన్ని దేశాలు అనుభవించి. అలాగ వ్యక్తి చేసిన కర్మల ఫలం ఆ వ్యక్తికి మాత్రమే చెందితే ఒక జాతి లేక ఒక సంఘం చేసిన కర్మల ఫలం మొత్తం ఆ జాతి లేదా సంఘానికి చెంది తీరుతుంది. దేవుడు జగత్ సృష్టి కూడా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి అతి ప్రాచీనమైన సాంఖ్య దర్శనం ప్రకారం, పూర్వమీమాంసా దర్శనం ప్రకారం కూడా దేవుడున్నాడని విశ్వసించకపోయిన ఒక వ్యక్తి ఉత్తముడైన హిందువు కావచ్చు. అయితే హిందువులలో చాలామంది ఒక దేవుడి మీద లేదా అనేకమైనటువంటి దేవతల మీద స్థిరమైన విశ్వాసం. హిందువులకు దేవుడి మీద ఉన్న విశ్వాసంలో కూడా ప్రధానంగా 3 భూమికలు ఉన్నాయి. కొందరు అనేక దేవతలు నమ్ముతారు, కొందరు నామరూపాలు ఉన్న ఒకే ఒక దేవుణ్ణి నమ్ముతారు, మరికొందరు నిర్గుణం నిరాకారమైన బ్రహ్మను మాత్రమే బ్రహ్మం అంటారు నమ్ముతారు. అయితే వేదంలో అనేక ప్రదేశాలు అనేక దేవతావాదం ఉన్నట్టు స్థూల దృష్టితో చూస్తే మనకు కలదు. వేదాలలో ప్రధానంగా ఋగ్వేదాలు వరుణ, మిత్ర, అగ్ని, ఇంద్ర మొదలైన ఎందరూ దేవతను స్తుతిస్తే మంత్రాలు కాలాంతరంలో పురాణాలు ప్రచారంలోకి వచ్చేసరికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, వినాయక్, కార్తికేయ, దేవి మొదలైన దేవతలకు ప్రాధాన్యం కలిగి హిందువులు ఆయా పర్వదినాలలో తనకున్న ఆయా కోరిక సఫలం చేసుకోవడం కోసం ఆయా దేవతల్ని పూజించిన అసలు దేవుడు ఒక్కడే అనే సుదృఢమైన విశ్వాసం ప్రతి హిందువులో చివరికి విద్యాగంధం లేని వాళ్లలో కూడా ఇందం మిత్రం వరుణమగ్ని ముహారథు దివ్య స్వపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రాః హుదా వదంతి అగ్నిం యమం భాతరిష్మానమాహు. ఋగ్వేదంలో సత్స్వరూపమైన ఒకే పరమాత్మను బుద్ధిమంతులైన ఋషులు ఇంద్రుడంటాడు, అగ్ని అంటాడు, వరుడంటాడు, బంగారు రెక్కలతో ఆకాశం మీద సంచరించే గరుత్మంతుడు లేక సూర్యుడు, హిరణ్య గర్భుడు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి ఒకే సత్య రూపానికి చాలా పేర్లు పెట్టి యథార్థమైన ఒకే పరమాత్మ అగ్ని అని, యముడని, మాతరిస్మని అని కూడా పిలుస్తారు. ఉపనిషత్తులలో కొన్ని చోట్ల నిర్గుణ మనోవాక్కుల అగోచరం అయిన అద్వైత తత్వం బోధించే వాక్యాలు కలప, కొన్ని చోట్ల ఏకేశ్వరవాదాన్ని బోధించే వాక్యాలు కలప. వీటిని ఆధారంగా చేసుకొని అద్వైతం, విశిష్టాద్వైతం అనే 2 వేదాంత సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పరమాత్మ నిర్గుణం, నిరాకారం, దీనికే బ్రహ్మం అని పేరు అని బోధించేది అద్వైతం. పరమాత్మ ఈ జగత్తుకు ప్రభు, ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉన్నాడు, అందుచేత అంతర్యామి అని చెప్పేది విశిష్టాద్వైతం. అయితే అద్వైత మత స్థాపకుడే శంకరాచార్యులు కూడా ఈ ఏకేశ్వరవాదానికి వ్యతిరేకమేక పారమార్థిక సత్యం, వ్యావహారిక సత్యం అని 2 విధాలైన భూమికలను ఆయన అంగీకరించి పారమార్థిక భూమిలో ఉండి చూస్తే బ్రహ్మ ఒక్కటే సత్యం,
ప్రపంచానికి కానీ జీవులకు కానీ నిజమైన ఉనికి అస్తిత్వం లేదు అని చెప్పినా వ్యావహారిక భూమికలో ప్రపంచం ఉంది, జీవులు ఉన్న జగత్ సృష్టి కారణభూతుడై పరమేశ్వరుడు ఉన్నాడు అని ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం. ఈ భూమికలో పుణ్యపాపాలు, స్వర్గ రకాలు అవన్నీ సత్యమైనవి. భగవంతుడు ఈ జగత్తును ఏదో ఒక రోజు సంకల్పించి హఠాత్తుగా శూన్యంలో సృష్టించాడని హిందూ మతం ఒప్పుకో. ఈ జగత్తు నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా భగవంతుడే. కొండకు కొమ్మరి నిమిత్త కారణం, మట్టి ఉపాదానక. అలాగే భగవంతుడు జగత్తును తనలో నుంచే పైకి వెలువరించ, అదే సృష్టి అంచేత ఉపాదానక. సృష్టించిన వాడు తానే, అందుచేత నిమిత్తక. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయస్త అభిసంవిత్తి సంవిశంతి తద్విజ్ఞానస్వ తద్బ్రహ్మే అని తైత్తిరీయం చెబుతారు. ఈ భూతాలన్నీ దేని నుండి ఆవిర్భవిస్తాయో, ఆవిర్భవించాక దేనిలో ఉండి జీవిస్తాయో, చివరికి దేనిలో అవన్నీ లయమైపోతాయో అదే బ్రహ్మ. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యరా అని తైత్తిరీయ ఉపనిషత్ యథోర్గవాభి సృజతే గృహణతే చ యథా పృథివ్యాం ఓషధయ సంభవంతి యథా పరపురుషాన్ నతు కేశవమాలాని తదాక్షరా త్వం భవతీహ విశ్వం. ముండకోపనిషత్. సాలెపులు ఏ విధంగా తన దేహం నుంచి దారాలు సృష్టిస్తుందో, వాటిని మళ్ళీ తనలోకి ఏ విధంగా తీసుకుంటుందో, తానే గూడల్ని అందులో ఉంటుందో, భూమి మీద ఏ విధంగా మొక్కలు మొలుస్తాయి, జీవించి ఉన్న మనిషి శరీరం నుంచి జుట్టు రోమాలు ఏ విధంగా పుడతాయి, అదేవిధంగా ఈ నాశరహితమైన బ్రహ్మనుడు ఈ జగత్తు పుడుతోంది అని ముండక ఉపనిషత్తు. అంచేతనే అంటే ఈ జగత్తంతా బ్రహ్మ నుండి పుట్టింది అనడం చేతనే హిందువులు చెట్టైన పుట్టైన పామైన రాయి వస్తువులోని భగవంతుడిని చూస్తున్నారు. ఆ వస్తువు ప్రతీకగా చేసుకొని భగవంతుడి మీద మనస్సు స్థిరంగా నిలపగలరు. హిందూ మతం ప్రకారం పరమేశ్వరుడిలాగా ఈ ప్రపంచం కూడా శాశ్వతం. ఎందుచేతంటే కార్యాన్ని ఉపాదాన కారణానికి భేదం, జగత్తుకి ప్రారంభంగా అంతం అనేది కానిది. సృష్టి ప్రళయాల అనంత ప్రవాహం. ఈ జగత్ పరమేశ్వరుడు ఇష్ట ప్రకారం ఆవిర్భవిస్తూ ఉంటుంది, తిరోహితం చెందుతుంది, మళ్ళీ ఆవిర్భవిస్తుంది. భగవంతుడు ఈ జగత్తును ఎందుకు సృష్టించాడు, ఎలా ఎందుకు సృష్టించాడు, భగవంతుడు ఏవైనా నియమాలు పాటిస్తాడా లేక తన ఇష్టం వచ్చినట్టు సృష్టిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటంటే ప్రతి జీవికి వాళ్ళ ఖాతాలో అనంతమైన కర్మ ఉంది. దాని ఫలాన్ని ఆ జీవుడే అనుభవించాలి. ఇది సుఖం కావచ్చు, దుఃఖం. అయితే శరీరం లేకుండా జీవుడి కర్మఫలాన్ని అనుభవించలేడు. అందువల్ల దార్శనికుడు శరీరాన్ని భోగాయతనం అన్న అనుభవించే స్థానం అన్నారు. జీవుల కర్మఫల భోగం కోసమే భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాడు. జీవుల కర్మలను బట్టి సృష్టి చేస్తారు. కాబట్టి భగవంతునికి సృష్టి విషయంలో స్వాతంత్రం లేదు. తన ఇష్టం వచ్చినట్టు సృష్టించలేడు. అతడు చేసేదల్లా ఏమిటంటే ఆయా జీవులు వాళ్ళ కర్మఫల అనుభవించడానికి వీలుగా ఆయా కాలాలలో ఆయా పరిస్థితులలో నివసించే వాళ్ళని సృష్టి చేస్తాం. అంచేతనే భగవంతుడు కొందరి సుఖవంతులుగా కొందరిని దుఃఖవంతులుగా సృష్టిస్తా.
అంచేత భగవంతుడి కూడా కొందరి విషయంలో పక్షపాతం ఉంది అనే ఆక్షేపణకు ఏమాత్రం అవకాశం స్థానం లేదు. దేవుణ్ణి చేరడానికి ఉపాయం ఒక పేద తన పేర పెద్ద విందులలో నిలవలలో ఉన్న కర్మల చెడ్డ ఫలాలను తొలగించుకోవాలంటే మానవుడు ఒక క్షణమైన వ్యర్థం చేయకుడు శాస్త్ర నిర్దిష్టమైన పవిత్ర జీవితం గడుపుదు పుణ్యం పెంచుకోవాలి. నిశ్చయులైన భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ను శరణు పొందడం పుణ్యకర్మలలో ప్రధానం. భగవద్ అనుగ్రహం ఎలాంటి పాపాలనే తొలగిస్తూ భగవంతుడి మీద మనసు స్థిరంగా నిలబడమే భగవద్ ఆరాధన. అందరి మానవుల మానసిక శక్తి ఒకే విధంగా ఉండదు. అంచేత ఆయా వ్యక్తుల మానసిక శక్తిని బట్టి వాళ్ళు వేరు మార్గాలు పద్ధతులు అనుసరించాల్సి వలసి ఉంటుంది. దీన్నే అధికారి భేదం అంట. ఈ అధికారి భేదాన్ని బట్టి వేరు భవదారాధన పద్ధతులు బోధించడం హిందూ మతంలో ఒక వైశిష్ట్యం. ఏక సద్విప్రా బహుధా ఉన్న పరమాత్మతత్వం ఒకటేరా, దానికి పండితులు వేరు పేర్లు పెట్టారు అని అడుగడుగున గుర్తు చేస్తూనే భగవంతుడు చేసే వేరు పనులన్నీ బట్టి ఆయన వేరు పేర్లలో వేరు రూపాలలో వర్ణించడం వేద పురాణాలలో జరిగిందని మనం వెనకే చెప్పుకోవాలి. ఇష్టదేవత అనే భావాన్ని మూలమిదే. ప్రతి ఒక్కరు తన అభిరుచి అనుసరించి ఒక దేవత ఇష్టదేవతగా గ్రహించి ఆ దేవతను ఆరాధిస్తే ఆ దేవతే కాలక్రమంలో ఆ వ్యక్తిని సరి అయిన మార్గం చూపి జ్ఞానోదయం కలిగించి ఉద్ధరిస్తుంది. ఈ ఇష్టదేవత హిందూ మతంలో ప్రసిద్ధులైన దేవతలు ఒక దేవత కావచ్చు, ఆ దేవతకు ప్రతీక అయిన మూర్తి కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, కలగాలి. కనుక దాని మీద నమ్మకం. హిందూ మతంలో దైవం వైష్ణవం శైవం వైష్ణవం శాక్తం అనే 3 ప్రధాన సంప్రదాయాలు. ఇవి కాక ఆయా దేవతల ప్రాధాన్యం అంగీకరించే సంప్రదాయ 15 దాకా. ఒక్కొక్క సంప్రదాయాన్ని సంబంధించి ఆగమాలు అనే పేరుతో విస్మృత గ్రంథాలు ఉన్నాయి. ఆయా దేవతలను నిత్యము పూజించే విధానం, ప్రత్యేక పూజలు చేసే పద్ధతి, దేవాలయాల నిర్మాణం, మూర్తి నిర్మాణం, స్థానాధికారు ఈ ఆగమాల్లో చెప్పబడ్డాయి. అతి ప్రాచీనమైన పుష్పదంత విరచితమైన శివ మహిమ్న స్తోత్రంలో ఈ కింది శ్లోకాన్ని చాలామంది పరిపూర్ణ విశ్వాసంతో చదువుతూ ఉంటారు. ఆయన ఎవరు? ఒక గంధర్వుడు. ఆయన కర్మవశాన భూమి మీద పడతాడు, జైలు పాలైతే ఏమిటి అని శివుణ్ణి ఆరాధిస్తూ 30 శ్లోకాలు చెప్పాడు. అదే ఆ పుష్పదంతుడు రాసినటువంటి శివుడి మీద శివ మహిమ్న స్తోత్రం. ఈ పుస్తకాన్ని ఆచార్య సార్వభౌమ విశాఖపట్నంలో ఉండే ఆంధ్ర యూనివర్సిటీలో సాంస్క్రిట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసిన శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన దానికి భావాలు తాత్పర్యాలు రాసి ఆ పుస్తకాన్ని నాకు పంపారు. దాన్ని మనం లైవ్ కూడా చేసి త్రయీ సాంఖ్యయోహ పశుపతి నమ వైష్ణవస్మి ప్రసన్న ప్రస్థాని పదమిపదం అధ్యమించిన దంచీనాం వైచిత్రాద్భవన కుర్యైన నానాపదవహిం వృణామేకో సంయత్ శరసి వయసా అర్ణవై. సర్వేశ్వర తన అభిప్రాయాన్ని భేదాన్ని పెట్టి ఇది మంచిది, ఇది శ్రేష్టమైంది అనుకుంటూ
నేను వేరు వేరు మార్గాలు ప్రయాణం చేసే సాధకులలో కొందరు వేదత్రయ మార్గాన్ని కర్మ మార్గాన్ని అనుసరిస్తే మరికొందరు సాంఖ్య మార్గం జ్ఞాన మార్గాన్ని లేక సాంఖ్యులు చెప్పిన సిద్ధాంతాన్ని కొందరు యోగ మార్గాన్ని, కొందరు శైవ సంప్రదాయాన్ని మరికొందరు వైష్ణవ సంప్రదాయం ఉపయోగిస్తారు. ఈ విధంగా కొందరు రుజువుగా ఉన్న మార్గం, కొందరు వంకరగా ఉన్న మార్గం, మరికొందరు మరొక విధంగా ఉన్న మార్గంలో ప్రయాణం చేస్తూ ఏ మార్గంలో ప్రయాణం చేసిన చివరికి చాలాసింది అవన్నీ నిన్నే అన్నారు. నన్ను ఎవరు ఏ విధంగా ఆరాధిస్తారు వారి ఆ విధంగా అనుగ్రహిస్తారు. ఆత్మ అర్జున, ఎవరు ఏ మార్గంలో ప్రయాణించిన చివరికి నా మార్గంలోకి రావాలి అని కృష్ణుడు భగవద్గీతలో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామి మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. భగవంతుడు సర్వసమృద్ధుడు, అన్ని అంగీకరించి తర్వాత భక్తుల్ని అనుగ్రహించడం కోసం అతడు ఏ ఆకారాన్ని ధరించగలడు అని విశ్వసించడం భగవంతుడు వివిధ ఆకారాలు కల్పించడం ఏ మాత్రం దోషం లేదు. అందుకని శంకర భగవత్పాదులు సూత్ర భాష్యంలో ఒకచోట స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావతాత్ మాయామయం రూపం విధ మా అనుగ్రహం హి ధ పా అనుగ్రహం అంటారు. పాఠకుల్ని అనుగ్రహించడం కోసం పరమేశ్వరుడు కూడా ఇచ్ఛావశం చేత మాయామయమైన రూపాన్ని ధరించడంలో అనుపత్తి ఏదీ లేదు. ఈ విధంగా ప్రతి హిందూ మతస్థుడు కూడా తన ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకొని సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఇతర సంప్రదాయాలు ద్వేషించకుండా ఉత్తమ గుణమైన గమ్యాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. మనిషి మధ్య సంబంధం ధర్మశాస్త్ర గ్రంథాలు జాతకర్మ అన్నప్రాసన మొదలైన 40 కొందరి ప్రకారం 48 సంస్కారాలు. ఈ సంస్కారాల కంటే సద్గుణాలు సదాచారాలు చాలా ముఖ్యమని ధర్మ గ్రంథాలని ఏకకంఠంతో అధాత్మానాత్మగుణ దయా సర్వేషు శాంతి సామయ శౌచమలాయాస్తోమంగం అకార్పణ్య మస్పృహే యస్యైతే 24 సంస్కారాః అష్టావాత్మగుణ పరబ్రహ్మ ఆయుజ్యం సాలోక్యం చ గచ్చ యస్యతు ఖలు పరిష్కారాణం ఏకదేశో వ్యస్తానాత్మగుణ అధ స బ్రహ్మణ సాయుజ్యం సాలోక్యం చ గచ్చతి గచ్చ. అన్ని ప్రాణులను దయతోబడి ఓర్పు కలిగి ఉంట, అసూయ లేకపోవడం, మనోవాక్కాయాలతో పరిశుద్ధంగా ఉంట, శక్తికి మించి శ్రమ పడకపోవడం, మంగళకరమైన అలవాటు, దైన్యం లేకపోవడం, దురాశ లేకపోవడం, ఈ 8 ఆత్మగుణ. 40 సంస్కారాలు ఉండి ఈ 8 ఆత్మగుణాలు లేనివాడు బ్రహ్మతో సాయుజ్యాలు పొందలేడు. సంస్కారాలు ఏవో కొన్ని మాత్రమే ఉన్న ఈ 8 ఆత్మగుణాలు ఉన్నవాడు బ్రహ్మ సాయుజ్యాలు పొందగలుగుతాడని. వర్ణాశ్రమ శాస భేదాలు ప్రమేయం ఏమీ లేక మానవ మాతృలంతా ఆచరించాల్సిన కొన్ని ధర్మాలు స్మృతులలో చెప్పబడి ఉంటాయి. వీటికి సాధారణ ధర్మాలు ధృతి, క్షమో, దమోస్థేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీర్విద్య, పద్యం అక్రోధం, సత్యం అక్రోధం, దశకం ధర్మలక్షణం, మనుధర్మశాస్త్రం. ధైర్యం అంటే చాపల్యం లేకపోవడం, ఓర్పు, మనోనిగ్రహం, ఇతర వస్తువులు దొంగిలించకపోవడం, మనోవాక్కాయాలతో పరిశుద్ధత్వం అంటే ఇంటెగ్రిటీ, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం, విజ్ఞానం, విద్య, సత్యం,
క్రోధం లేకపోవడం, ఈ పదే ధర్మం అంటే. ఈ శ్లోకంలోని సద్గుణాలు కొన్ని కర్తవ్యాలు కలిపి చెప్పారు. తర్వాత మనువే ఈ రెండింటికి బదులుగా సంక్షిప్తం చేసి అహింస, సత్యం, అస్థేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ఏకం సమాసికం, వీతం సామాసికం, ధర్మం చాతుర్వర్ణ్యేషు బ్రవీన్మమ. సింపుల్ చేసి 4 చెప్పేశా. అహింస, సత్యం దొంగతనం చెయ్యకపోవడం, శుచిగా ఉండటం, ఇంద్రియ నిగ్రహం. ఈ 5 అన్ని వర్ణాల ఆచరింపతగి అలవరుచుకోవాల్సిన ఉత్తమ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాల్సిన మూలధనం. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అని వీటిలో యోగ శాస్త్రంలో యమాలంట. తత్రాహింస, సత్యాస్థేయం, బ్రహ్మచర్య, పరిగ్రహ యమ. అహింసలో భావపక్షం, అభావపక్షం అంటే పాజిటివ్ అండ్ నెగటివ్ ఆస్పెక్ట్స్. అభావపక్షంలో దీనికి ఏ ప్రాణి కూడా ఏ విధమైన బాధ కలిగించకుండా ఉండటం అనేది అర్థం. అహం సర్వేషు భూతేషు భూతాత్మ వ్యవశిష్ట సదా క్షమపయుక్తాయ మాం మత్స్య కురితే భావ విద్భవం. ఏ మాం సర్వేషు భూతేషు సప్తమాత్మా సమీశ్వరః హిత్వాచ్య భజతే మౌఢ్యాన్ భస్మన్ వేవ జహాతి సహ. ద్విషదః పరకాయేమ మానినో భిన్న దర్శనః భజే భూతేషు బద్ధ వైరస్య నా మనః శాంతి మృచ్చది. భాగవతం. నేను అన్ని ప్రాణులలో అంతరాత్మగా ఉన్నా. అలాంటి నన్ను అవమానం చేసి మానవులు విగ్రహ పూజ అనే హాస్యాస్పదమైన పని చేస్తారు. అన్ని ప్రాణుల్లో అంతరాత్మగా వాళ్ళు ఆత్మగా ఉన్న నన్ను కాదని మౌఢ్యంగా విగ్రహాలు పూజించేవాడు భస్మాలతో హోమం చేసిన వాడి కింద. అహంకారవంతులై భేద దృష్టి పెంచుకొని ఇతరుల దేహంలో ఉన్న నన్ను ద్వేషించేవాళ్ళ మనస్సుకు శాంతి ఉండదు. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిన్ దృఢకాకుసది. అందరూ సుఖవంతులుగా అంతా ఆరోగ్యవంతులుగా, అందరూ మంగళాలను చూడాలి అంటే శుభం. ఏ ఒక్కడి కూడా దుఃఖం కలగకుండా ఉండాలి. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పదనమని ఆచార్య పుల్లెల శ్రీరామచంద్ర చాలా గొప్పగా రేపు రచయిత ఎందుకు రాస్తాడు అనే విషయాన్ని బొమ్మగంటి శ్రీనివాసాచార్యులు వారు రాసిన వ్యాసం రేపు చూస్తాం.